యంగ్ టైగర్ ఎన్టీఆర్కి మహేష్ కోనేరు అనే ఒక పిఆర్ ఉండేవారు. ఆయన ఎన్టీఆర్ సినిమాలకు ఫేక్ కలెక్షన్స్ వేస్తూ ఉండేవారని అప్పట్లో యాంటీ ఫ్యాన్స్ కారాలు మిరియాలు నూరేవారు. అయితే కొంతకాలానికి ఆయన చనిపోయారు. కాగా మహేష్ కోనేరు స్థానంలో ఎన్టీఆర్కు ఒక అత్యద్భుతమైన పిఆర్ టీం వచ్చి చేరింది. ఆ పిఆర్ టీం ఎంత గొప్పదంటే ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కేవలం సైడ్ క్యారెక్టర్ మాత్రమే పోషించినప్పటికీ ఆస్కార్కు అడుగు దూరంలో ఎన్టీఆర్ అంటూ ఫేక్ పబ్లిసిటీ చేయించింది. అంతేకాకుండా ఇంగ్లీష్ మ్యాగజైన్స్లో, చివరికి హాలీవుడ్కు చెందిన ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కూడా ఎన్టీఆర్ మీద ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యేలా చూసింది ఎన్టీఆర్ పిఆర్ టీం. అందుకు గాను చాలా భారీగానే డబ్బు కూడా ఖర్చు పెట్టారని ఒక టాక్ ప్రచారంలో ఉంది. ఇకపోతే ప్రిన్స్ మహేష్ బాబు గారికి కూడా బిఏ రాజు అనే చాలా గొప్ప పిఆర్ ఉండేవారు. అయితే ఆయన కూడా మహేష్ చిత్రాలకు ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ మీద వేశారనే అపవాదు యాంటీ ఫ్యాన్స్ వేసేవారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి కూడా ఎస్కేఎన్ లాంటి పిఆర్లు ఉన్నప్పటికీ ఆయన పోస్టర్స్ మీద కలెక్షన్లను ఇతర అగ్ర హీరోల ఫేక్ కలెక్షన్ పోస్టర్స్కు కౌంటర్గా మాత్రమే వేశారనే ప్రచారం సినీ సర్కిల్స్లో ఉంది. కాగా అందరు హీరోల కంటే అత్యద్భుతమైన పిఆర్ వ్యవస్థను కలిగిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పక తప్పదు. ఈ పిఆర్ టీం ఎంత గొప్పదంటే ప్రభాస్కు సంబంధించిన అన్ని అంశాలను ఫేక్ చేస్తుంది అనే ప్రచారం సినీ సర్కిల్స్లో ఉంది. ఈ పిఆర్ టీం ప్రభాస్ రెమ్యూనరేషన్ను హైక్ చేసి చెప్తారు. ప్రభాస్ చిత్రాల బడ్జెట్ను హైక్ చేస్తారు. ప్రభాస్ చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ను హైక్ చేస్తారు. ఒకవేళ సినిమా దెబ్బతింటే అదే ప్రీ రిలీజ్ బిజినెస్ని మళ్ళీ తక్కువ ఫిగర్స్తో కూడా చూపిస్తారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ చిత్రానికి కూడా నభూతో నభవిష్యతి అనే రేంజ్లో పోస్టర్ కలెక్షన్స్ను చూపిస్తూ ఉంటారు ప్రభాస్ పిఆర్ టీం. అందుకే కరెంట్ జనరేషన్ హీరోస్లో అత్యద్భుతమైన పిఆర్ నెట్వర్క్ను కలిగిన హీరో ప్రభాస్ అని చెప్పవచ్చు. సరే, ఇంతమంది అగ్ర హీరోల పిఆర్ టీంల గురించి చెప్పుకున్నాం. మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పిఆర్ టీం సంగతి ఏమిటి అని అడుగుతున్నారు కదూ, అక్కడికే వస్తున్నాం. రామ్ చరణ్ గారి పిఆర్ వీరేనంటూ ఒకరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆ పిఆర్లు చేసే డ్యూటీ ఏమిటో తెలుసా? జస్ట్ రామ్ చరణ్ గారి అప్కమింగ్ చిత్రాల అప్డేట్స్ని ఇవ్వడం మాత్రమే. అంతకు మించి ఇంచు కూడా వారు ముందుకు వెళ్లరు. దీనికి కారణం రామ్ చరణ్ గారు ఫేక్ కలెక్షన్లకు, ఫేక్ ప్రమోషన్స్కు బద్ధ వ్యతిరేకి. ఈ విషయం గతంలో రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాల రిలీజ్ టైంలో రిలీజ్ అయిన పోస్టర్స్, తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్సే ప్రధాన కారణం. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉన్న అగ్ర హీరోలు మాత్రమే ఫేక్ కలెక్షన్స్ను, ఫేక్ ప్రమోషన్స్ను ఆశ్రయిస్తారు. రామ్ చరణ్ గారు హైలీ సెక్యూర్డ్ అండ్ హైలీ కాన్ఫిడెంట్ హీరో. అందుకే ఆయన ఫేక్ కలెక్షన్స్కు, ఫేక్ ప్రమోషన్స్కు దూరంగా ఉంటారు అనేది సినీ అనలిస్టుల అభిప్రాయం.